మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయకాలం లేచారా, ప్రార్థించారా, దేవునితో మాట్లాడారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుని స్వరం వింటూ ఉన్నారా? ప్రతి ఉదయం ఆనందిస్తున్నారా? దేవుని యొక్క వాక్కు విన్నప్పుడు మీకు నూతన బలం, అభిషేకం, ఒకలాంటి ధైర్యం మీరు పొందుకుంటున్నారా? దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడనే ఒక ఆలోచన మీరు కలిగి ఉంటున్నారా? దేవుని యొక్క నడిపింపు మీరు గ్రహిస్తున్నారా? దేవుడు మనతోనే ఉన్నాడు. ఈ సంవత్సరము మొదలుకొని ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యములు చేయనై ఉన్నాడు. మనకు కనిపిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన మనతో ఉండి మన జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కనుక మనం కూడా ప్రతి ఉదయము ఆయనతో, ప్రతి సాయంత్రము ఆయనతో గడుపుతూ ఆయన ఏం చేస్తున్నాడో మనము అనుభవించినట్లుగా నిత్యము మనము ఆయన చేయబట్టుకొని, ఆయన మన చేయబట్టుకొని నడిచినట్లుగా ఆయన వెంబడి మనం వెళ్ళాలి. ఈరోజు మీ స్థితి ఏంటి అని అడిగితే, ఒకవేళ నువ్వు ఏదైనా ఇది బాధ, ఇది దుఃఖము, ఇట్లాంటి పరిస్థితులు నువ్వు చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క వాక్కు నీలో ఉంటే, అది ఆ వాక్కు నీకు ఒక ఆహారములాగా పనిచేస్తే నీ చేదు అనుభవం అంతా కూడా మధురముగా మార్చబడుతుంది. అందుకనే ఈరోజు చక్కటి వాగ్దానం మనం చదువుకుందాం. మీకా గ్రంథంలో నుంచి 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రాకారములను పడగొట్టువాడు మనకు ముందుగా నడుస్తున్నాడు. అంటే మన నిజ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని రోగాలు, కొన్ని మనల్ని భయపెట్టి అదొక ప్రాకారం లెక్క మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రాకారములు పడగొట్టువాడు మనల్ని ముందుగా తోయట్లేదు, మనల్ని ముందుగా ఆ ప్రాకారం ఎదుట నిలబెట్టట్లేదు. ప్రాకారమును పడగొట్టడానికి ఆయనే మనకు ముందుగా వెళ్తున్నాడట. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. తర్వాత మనల్ని గుమ్మములను పడగొట్టి దాటినట్లుగా చేస్తాడట. చిన్న దాటుకొని వెళ్ళడానికి మనతో ఆయన ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే, ఒక రాజుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక అధిపతిగా ఉంటాడు. నీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతిదాన్ని ఆయనే తొలగిస్తాడు కదా. ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? అయ్యా, ఇదిగో ఇది నా పరిస్థితి ఇలా ఉన్నది అంటే, ఆయన మన పక్షముగా వాద్యమాడి, ఆయన మనకు న్యాయాధిపతిగా ఉండి మనకు వాద్యమును తీర్చి మనకు న్యాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు, కృపను ఇస్తాడు. మనం కోరుకున్నట్లుగా మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. ఈరోజు కూడా ప్రభు అంటున్నాడు, నేను మీకు రాజుగా ఉన్నాను, న్యాయాధిపతిగా ఉన్నాను. ఇంకా ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో బాధపడనవసరం లేదు. ఏది మీకు ప్రాకారముగా కనబడుతున్నదో ఆ ప్రాకారమును నేనే పడగొట్టబోతున్నాను. మీరు గుమ్మములను పడగొట్టి ముందుకు వెళ్తారు. ఇంకా నేను మీకు రాజుగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి, బాగా బలం తెచ్చుకోండి. దేవుని ఎక్కువగా స్తుతించండి, ఆయనను మహిమపరచండి. ఆయన నామమును ఎంత పొగుడుతారో అంత మహిమ మీ మీదకి వస్తుంది. లెమ్ము, తేజరిల్లుము. మోషే కొండ మీదకి వెళ్ళి ఏం చేశాడంటే, కేవలం దేవుణ్ణి స్తుతించాడు. ఆ మేఘం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ముఖము తేజరిల్లింది. ఈరోజు నీ ముఖం తేజరిల్లాలా? నువ్వు చాలా మంచి ఆరోగ్యంతో ఉండాలా, బలముతో ఉండాలా, నీ జీవితంలో అద్భుతాలు జరగాల, మహత్కార్యములు జరగాల, కేవలము దేవుణ్ణి స్తుతించడంలోనే అవన్నీ జరుగుతాయండి. కనుక ఈరోజు దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, ఆయనను మహిమపరచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఇదిగో ఏ విషయాన్ని దాటుకోలేక వెళ్ళలేక ఉంటున్నారో అన్ని విషయాల్లో వీరు దాటుకొని వెళ్ళినట్లుగా ప్రాకారములు పడగొట్టు నీవు అయ్యా వీరికి ముందుగా వెళ్ళండి. వీరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయండి అయ్యా. వీరికి రాజుగా ఉండండి, న్యాయాధిపతిగా ఉండండి. గుమ్మములను పడగొట్టి దాటే శక్తిని అయ్యా నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అప్పు బాధ, ఆర్థిక వ్యవస్థలో అయ్యా, కుటుంబంలో ప్రభువా, ఇదిగో ఎటువంటి అసమాధానం ఉన్నా కూడా యేసు నామములో కొట్టివేయబడును గాకని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు యేసు నామములో దీవించబడును గాకని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారు చేసినది కొంచెమైనా కూడా
ఇదిగో వారి యొక్క కష్టార్జితమును మీరు ఆశీర్వదించినప్పుడు అయ్యా వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు కనుక అయ్యా వారి చేతుల కష్టార్జితం మీరు ఆశీర్వదించి నీ ప్రజలను గొప్ప చేయండి. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభువా నువ్వు స్వస్థతను అనుగ్రహించండి. నీ పైన ఆశ పెట్టుకున్న వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అయ్యా ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నీ బిడ్డల గాయములు యేసు నామములో కట్టబడునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. నీ రక్తమును పురోక్షింపజేస్తున్నాం అయ్యా. నువ్వు గొప్ప దేవుడు, కనికర స్వరూపుడు అయ్యా. రోగుల మీద నీ కనికరము రావాలని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో ప్రభువా, వారు మూలుగుతున్నారో ప్రభువా, వారికి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయా శుభములు, దీవెనలు ప్రకటిస్తున్నాం. అద్భుతాలు చేయండి. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో నీ కృపతో నింపమని మహిమ మీకు చెల్లిస్తున్నామయ్యా. మేము అడిగినవన్నిటినీ మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.